గుడ్ ఈవినింగ్. సార్ యాక్చువల్‌గా నాకు చాలా అంటే చాలా ఎక్సైటింగ్ ఉంది. ఈల వస్తే ఈల వేసి మరి చెప్పాలనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు నేను దాదాపుగా 6 నెలల నుంచి ఇందులో ఉన్నాను. సో, ఒక్కొక్క రిజల్ట్ అంటే వండర్‌ఫుల్ రిజల్ట్స్ ఉన్నాయి సార్ దీనిలో. చాలా ఉన్నాయి. ఇంతకుముందు చూసాను. ప్లస్ ఇప్పుడు ఈ రోజు ఉన్న ఒక ఎక్సైటింగ్ రిజల్ట్ ఏందంటే, ఒక పేషెంట్ ఉన్నారు. ఐసీయూలో ఉన్నారు. అడ్మిట్ అయ్యి ఉన్నారు. డాక్టర్లందరూ చేతులెత్తేసారు. సో, ఆయనకి కంప్లీట్‌గా బీపీ గూడా లోలో ఉంది. అండ్ మన ఆహ్, ఆక్సిజన్ కూడా కంప్లీట్‌గా లో అయిపోయింది. పల్స్ రేట్ పడిపోయింది. వాళ్ళు వెంటిలేటర్ మీద పెట్టారు. అన్నీ చేస్తుండగా ఇప్పుడు నాకు నిన్ననే ఈ విషయం తెలిసిన వెంబటే నేను వెళ్లి వాళ్ళకి నా ప్రయత్నం నేను చేస్తాను అనే ఉద్దేశంతోని మాకు కొంచెం చుట్టమైతారాళ్ళు. సో, దానికోసం నేనేం చేశాను, ఫస్ట్ డాక్టర్‌కి చెప్తే వీళ్ళంతా యాక్సెప్ట్ చేయరు. ఐసీయూలో అసలే వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు యాక్సెప్ట్ చేయరని తెలిసి, నేనేం చేశాను, ఫస్ట్ వెంటనే వెళ్ళేసి మన బెల్ట్ తీసి వాళ్ళకి డాక్టర్‌కి తెలవకుండా పెట్టేసొచ్చినాను సార్. పెట్టేసొచ్చి నేను తర్వాత రిక్వెస్ట్ చేసుకున్నాను డాక్టర్‌కి. డాక్టర్‌కి రిక్వెస్ట్ చేస్తే, లేదు మీరు ఆ మ్యాట్రెస్ అంటే అది పెడతాను సార్ ఇట్లా అయితది అంటే, వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. సో, అంటే మా పెద్ద డాక్టర్‌ని అడగాల, వాళ్ళని అడగాలి, వీళ్ళని అడగాలని చెప్పేసి ఒక 1 అవర్ అట్లా టైము ఇచ్చేశారు. దాని తర్వాత నేనేం చేశానంటే ఆహ్, నేను ఒకటే చెప్పిన, సార్ మీరు గ్యారంటీ ఇస్తారా? ఇప్పుడు మీరు చేతులెత్తేస్తున్నారు కరెక్టే. మమ్మల్ని కూడా చేయనీయకపోతే ఎట్లా అని చెప్పేసి నేను వాళ్ళని అడిగితే, సరే ఆయన ఏదో తాపత్రయపడుతున్నాడు కదా! సరే ఛాన్స్ ఇద్దామని చెప్పేసి ఆ డాక్టర్స్ ఏం చేశారంటే పెట్టనివ్వండి అని చెప్పేసి మన కిట్ చూసారు. చూసిన తర్వాత నేను ఇమ్మీడియేట్‌గా పెట్టేసాను సార్. ఒక 1 అవర్ గ్యాప్ వచ్చిన తర్వాత పెట్టేసాను. సో, ఆక్సిజన్ లెవెల్స్ నేను రికార్డ్ చేసుకున్నాను సార్. వాళ్ళు ఫోటోస్ తీసుకొని ఇవ్వలేదు ఫస్ట్. సో, ఇందులో ఇది పెట్టకన్నా ముందు సార్ ఇది. పిక్చర్ కనిపిస్తుందో లేదో సార్ ఇది. యాహ్! 187 ఏదో చూపిస్తున్నట్టుంది సార్ దాంట్లో. సార్ ఇది పైన 89 అని ఒక ఇది ఉంది సార్. SpO2 ఇది. ఒక్క నిమిషం సార్. బ్యాక్ కెమెరా పెడతాను సార్. సార్ ఇది పైన సాచురేషన్ వచ్చేసి 89 ఫస్ట్ 86 లో ఉండే సార్. నేను పెట్టిన 10 మినిట్స్ కి తీసుకున్నాను సార్. అది సరిగ్గా కనబడట్లేదు. ప్లస్ బీపీ కూడా ఇక్కడ కింద బీపీ ఒకటి ఉంది సార్ ఇది. బీపీ 90/65 ఉంది. ఫస్ట్ ఇది పెట్టకన్నా ముందు వచ్చేసి ఎంత 78/56 ఉంది సార్. 78/56 నేను ఇది పెట్టిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత తీసుకున్నాను. దాని తర్వాత మళ్ళీ అగైన్ ఇంకొక ఇది తీసుకున్నాను. దీనిలో మీరు చూడొచ్చు. కంప్లీట్ ఆ మ్యాట్రెస్ అవన్నీ పెట్టిన తర్వాత 96/22 ఉంది సార్ ఇది. SpO2. ఇంకొకటి బీపీ వచ్చేసి కంప్లీట్ గా ఆయనకు డయాలసిస్ చేయమని చెప్పేసి ఆపేసినారు సార్. యాక్చువల్ గా బీపీ కంట్రోల్ అవ్వట్లేదు. ప్లస్ ఆక్సిజన్ సాచురేషన్ కూడా పడిపోయింది అని చెప్పేసి, ఇది మనం పెట్టిన తర్వాత ఇది చూడండి సార్ 118/78 అని ఉంది సార్ ఒకటి. ఇది బీపీది సార్. ప్లస్ ఇక్కడ రైట్ సైడ్ కు ఉన్నదేమో SpO2 సార్ ఇది. SpO2 96/22 అని ఉన్నది సార్. సో, చాలా మంచి రిజల్ట్ సార్. నేను ఆల్రెడీ ఇంతకు ముందు 3 ఇయర్స్ నుంచి కంప్లీట్ బెడ్ మీద ఉన్న పర్సన్ లేచి నడుస్తున్నారు. హార్ట్ ప్రాబ్లమ్ 18 ఇయర్స్ నుంచి ఉన్నవాళ్ళు 5 టాబ్లెట్స్ వాడుతా ఉంటే వాళ్ళు ఇప్పుడు ఒక్క టాబ్లెట్ కి వచ్చేసినారు. అది కంపల్సరీ అని చెప్పేసి డాక్టర్ అంటే అది వాడుతున్నారు. మిగతా వాళ్ళు థైరాయిడ్ తగ్గిన వాళ్ళు ఉన్నారు. వెరికోస్ వీన్స్ ది 8 lakhs పెట్టి వాళ్ళు సర్జరీ చేపించుకున్నారు సార్. కేవలం మనం అది ఒక లెగ్ కి 8 lakhs పెట్టి చేపించుకున్నారు. దాని తర్వాత ఇంకో లెగ్ కి చేపియాలి. ఇంకో 8 lakhs రెడీ చేసుకోండి అని చెప్పేసి చెప్పిన తర్వాత వాళ్ళకి మన దగ్గర ఈ ప్రొడక్ట్ ఇట్లా ఉంది, ఇట్లా రిజల్ట్స్ వస్తున్నాయని చెప్పేసి వేరే అతను వెరికోస్ వీన్స్ రిజల్ట్ వచ్చినాయని చెప్పారు. సో, ఆ ఒక్క రిజల్ట్ పట్టుకొని ఆయన ప్రమోట్ చేస్తే ఈయన తీసుకున్నాడు. జస్ట్ వితిన్ 4 days ఆయన చెప్పేశాడు, నాకు ఎటువంటి సర్జరీ అవసరం లేదు, కంప్లీట్ గా రిలాక్స్ అయిపోతుంది, ఈ వీన్స్ అన్ని నాకు ఇదైపోతుంది అని చెప్పేసి చాలా సార్. అసలు ఒక్కటి కాదు, 2 కాదు సార్. నాకు ఎంత ఎక్సైట్‌మెంట్ అంటే నాకున్న టైంలో చాలా ఎక్సైటింగ్ గా ముందుకెళ్తున్నా. అంటే
ఒక్కొక్క రిజల్ట్ ఎవరికి నేను ఎవరి దగ్గరికైనా వెళ్తే వాళ్ళ ప్రాబ్లమ్ ముందే కనిపించేస్తుంది. ఆల్రెడీ మన దగ్గర చాలా రిజల్ట్స్ ఉన్నాయి. మీ దగ్గర ఏ ప్రాబ్లమ్ ఉంది? ఆ ప్రాబ్లమ్‌కి ప్రతి ఒక్కదానికి రిజల్ట్ ఉంది సార్. సో, ఆల్టర్‌నేటివ్ థెరపీ వాడుతున్నారని చెప్పేసి చాలా చాలా బాగా ఆహ్, అంటే రిజల్ట్స్‌ని ప్రమోట్ చేస్తున్నాను సార్ నేనైతే. థ్యాంక్ యూ సార్. నేను నా పర్సనల్‌గా వచ్చేసి నన్నందరూ ఇట్లా స్ అంటే ఇంతకుముందు వెయిట్ ఎక్కువుండే అని చెప్పేసి అనుకున్నారు. నేను వెయిట్ చూస్తే ఎప్పుడు ఒకేలా ఉన్నాను. కాకపోతే నేను కొంచెం వెయిట్ తగ్గిన. అంటే ఇంచ్ లాస్ అనేది చాలా జరిగింది సార్ నాకు. నేను 36 కమ్మరు వేసుకుంటుండే. ఇప్పుడు నేను 32లో ఉన్నాను సార్. కానీ వెయిట్ మాత్రం 75 కిలోసే ఉంది సార్. నేను స్టార్ట్ చేసిన రోజు 75 కిలోసే ఉన్నాను. ఈ రోజు కూడా 75 కిలోసే ఉన్నాను సార్. నాకు యాక్టివ్‌నెస్ అనేది చాలా చాలా వండర్‌ఫుల్‌గా ఇంతకుముందు ఎప్పుడు పడితే అప్పుడు మధ్యాహ్నము నీరసంగా అనిపిచ్చేది. ఇప్పుడు ఇది స్టార్ట్ చేసిన కాడ నుంచి నైట్ అనేది బ్రహ్మాండంగా నిద్రొస్తది. డే టైమ్‌లో అసలు నిద్ర అనేది అంటే పిచ్చి పిచ్చిగా ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోదాము, లేదంటే ఇంకోటి చేద్దామనేది లేదు సార్. సో, పొద్దున్న 4 గంటలకు లేస్తాను. ఆ తర్వాత ఎప్పుడు అలసట అనేది ఉండదు. బ్రహ్మాండమైన 10కి పడుకుంటాను. పొద్దున్న 4 గంటలకు లేస్తాను సార్. మంచి రిజల్ట్స్ ఉన్నాయి. వండర్ఫుల్ వండర్ఫుల్ సురేంద్ర సార్. థాంక్ యూ. రియల్లీ గ్రేట్.